హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కథ పేరు ఆత్మవిశ్వాసం. రాము చిన్నప్పటి నుంచే కష్టాలు చూసిన బాలుడు. పేదరికం, సౌకర్యాల లోపం ఇవన్నీ అతని రోజువారీ జీవితంలో భాగం. కానీ అతని మనసులో ఒక గొప్ప కల ఉండేది. నేను పెద్దవాడై నా గ్రామాన్ని మార్చాలి. టీచర్ చెప్పిన మాటలు అతని జీవితాన్ని మలిచాయి. నీ పరిస్థితి కాదు, నీ పట్టుదలే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ మాటలను గుండెల్లో పెట్టుకొని రాము పగలు పనిచేసి రాత్రి చదువుకునేవాడు. వీధి దీపం కింద కూర్చొని చదివిన ఆ రాత్రులు అతని భవిష్యత్తుకు బలమైన పునాది అయ్యాయి. కొన్ని సంవత్సరాల కష్టానికి ఫలితం వచ్చింది. రాము పరీక్షల్లో టాప్ చేసి స్కాలర్షిప్ సంపాదించాడు. మంచి కాలేజీలో చేరి తన చదువును కొనసాగించాడు. అక్కడ కూడా అతను ఎప్పుడూ తన గ్రామాన్నే గుర్తు చేసుకుంటూనే ఉండేవాడే. చివరికి రాము ఒక పెద్ద ప్రభుత్వ అధికారి అయ్యాడు. మంచి జీతం, సౌకర్యాలు అన్నీ అతని జీవితంలోకి వచ్చాయి. కానీ అతను తన మూలాలను మర్చిపోలేదు. ఒకరోజు రాము తన గ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామం ఇంకా పాత పరిస్థితుల్లోనే ఉంది. పిల్లలకు సరియైన విద్య లేదు. పేదరికం అలాగే ఉంది. అతను నిర్ణయించుకున్నాడు, నేను మాత్రమే ఎదగడం కాదు, నా గ్రామం కూడా ఎదగాలి. రాము తన సంపాదనతో ఒక చిన్న పాఠశాల నిర్మించాడు. పేద పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్స్ ఇచ్చాడు. అక్కడ చదివే పిల్లలకి అతను ఇలా చెప్పేవాడు, మీ కలలు పెద్దవిగా ఉండాలి, నేను మీతోనే ఉన్నాను. పిల్లల చదువుతో పాటు వారి కుటుంబాల పరిస్థితి కూడా మెరుగుపరచాలని అతను భావించాడు. గ్రామంలో చిన్న ఉపాధి అవకాశాలు కల్పించాడు. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చాడు. కొన్ని సంవత్సరాలలో గ్రామం పూర్తిగా మారిపోయింది. పిల్లలు చదువులో ముందుకు వచ్చారు. పేదరికం తగ్గింది. రాము ఒక వ్యక్తిగా కాదు, ఒక మార్పుగా నిలిచిపోయాడు. ఒక కార్యక్రమంలో రాము ఇలా అన్నాడు, నేను చిన్నప్పుడు ఒక అవకాశం కోసం ఎదురు చూశాను. ఇప్పుడు నేను ఇతరులకు అవకాశాలు ఇవ్వాలి అనుకుంటున్నాను. మన